హాయ్ ఫ్రెండ్స్, మనము 2017లో జరిగినటువంటి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పరీక్షలో అడిగినటువంటి పాలిటీ ప్రశ్నలను మనము స్టడీ చేస్తా ఉన్నాం. ఈ పరీక్షలో మొదటి ప్రశ్న ఏమొచ్చిందనంటే 2002 తర్వాత విద్యా హక్కు ఏ రూపంలోకి సంతరించుకుంది అని అంటున్నాడు. ఇక్కడ మనకి 2002 తర్వాత ఈ విద్యా హక్కు అనేది ఎట్లొచ్చిందనంటే చూడండి, మనకి 2002 సంవత్సరంలో మనకి ఏం చేసినారనంటే 86వ రాజ్యాంగ సవరణ అనేటటువంటిది చేయడం అనేది జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి హిస్టరీ. మనకి డైరెక్ట్గా ప్రశ్న ఏ విధంగా అడుగుతున్నాడు, 2002 తర్వాత విద్యా హక్కు యొక్క రూపం ఏంది, ఏ రూపంలోకి అది మారింది అని అంటున్నాడు. ఏ రూపంలోకి మారింది? న్యాయపరమైనటువంటి హక్కు రూపంలోకి మారిందా, ఇది ఒక మానవ హక్కు రూపంలోకి మారిందా, ఇది ఒక ప్రాథమిక హక్కు రూపంలోకి మారిందా, ఇది ఒక పౌర హక్కు రూపంలోకి మారిందా అని అంటున్నాడు. అంటే 2002 తర్వాత విద్యా హక్కు అనేటువంటిది ఏ రూపంలోకి సంతరించుకుంది అని అంటే మనకి ఇక్కడ ఏ రూపంలోకి సంతరించుకుంది అంటే ప్రాథమిక హక్కు రూపంలోకి సంతరించుకుంది. మరి ప్రాథమిక హక్కులలో ఈ విషయం ఎక్కడ రాయబడ్డది అంటాడు. 21A అనే ఆర్టికల్ ఏదైతే ఉందో ఈ 21A అనే ఆర్టికల్ ఈ విద్యకు సంబంధించినటువంటి విషయాలను మనకు బోధించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. మళ్ళీ తర్వాత ఈ విషయం ఎక్కడ రాయబడింది, ఈ విద్య గురించి మనకి ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా రాయబడ్డదమ్మా. మనకి ఈ ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా రాయబడింది. ఈ 11వ ప్రాథమిక విధి అనేటటువంటిది కూడా మనకు ఏ విషయాన్ని గురించి వివరిస్తుంది అంటే మనకు విద్యకు సంబంధించిన విషయాన్ని గురించి మనకు వివరించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి, ఒకటిదానికి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి సి అనేటటువంటిది సరి అయినటువంటి సమాధానము అవుతున్నది. రెండోది 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించబడినటువంటి హక్కు ఏదంటున్నాడమ్మా. నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది ఈ ప్రశ్న. ఒక 10 పరీక్షలు చూస్తే ఖచ్చితంగా ఒక 4 పరీక్షలలో 5 పరీక్షలలో ఈ ప్రశ్న ఖచ్చితంగా ఉంటుంది మనకి. మరి 44 మనకి 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించబడినటువంటిది ఏదంటున్నాడు. మనకి సమానత్వ హక్కును తొలగించినారా, స్వేచ్ఛ హక్కును తొలగించినారా, ఆస్తి హక్కును తొలగించినారా, రాజ్యాంగ పరిహారపు హక్కును తొలగించినారా అంటున్నాడు. ఒకవేళ మనం ఇక్కడ చూసుకుంటే ఈ సమానత్వ హక్కు అనే దాని గురించి ఎక్కడ రాయబడ్డది, 14వ ఆర్టికల్ నుంచి 18వ ఆర్టికల్ వరకు సమానత్వ హక్కు గురించి రాయబడి ఉంటుంది మనకి. ఇక్కడ స్వేచ్ఛ హక్కులు అనేటువంటి మొత్తం కూడా ఎక్కడ ఉంటాయి మనకి 19వ ఆర్టికల్ దగ్గర మనకు స్వేచ్ఛ హక్కుల గురించి ఉంటుంది. తర్వాత ఈ ఆస్తి హక్కు అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే మనకి 31వ ఆర్టికల్ దగ్గర ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. రాజ్యాంగ పరిహారపు హక్కు అనేటువంటిది ఎక్కడ రాయబడ్డది 32వ ఆర్టికల్ దగ్గర రాయడం అనేది జరిగింది. మరి ఇక్కడ ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించబడినటువంటి హక్కు ఏది 1978 44వ రాజ్యాంగ సవరణ అంటే మనకి ఇక్కడ ఆస్తి హక్కు అనేటువంటి దాన్ని తొలగించడం అనేది జరిగింది. తొలగించి ఎక్కడ చేర్చినారు, దీన్ని ఎక్కడ చేర్చినారు అంటే 300A అనే దగ్గర ఏ విధంగా మార్చడం అనేది జరిగిందంటే చట్టబద్ధమైన, గుర్తుంచుకోడమ్మా, చట్టబద్ధమైన, ఎందుకంటే మనకి చట్టబద్ధమైనటువంటి హక్కుగా దాన్ని మార్చడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మనకి ఇక్కడ దాన్ని తొలగించినారు అన్నాడు కదా, ప్రాథమిక హక్కుల జాబితాల నుంచి తొలగించినటువంటిది ఏంది ఇక్కడ మనకి సి దగ్గర పేర్కొనబడినటువంటి ఆస్తి హక్కు అనేటటువంటిది తొలగించడం జరిగింది. అంటే ఆన్సర్ ఏంది మనకి సి అనేది ఆన్సర్. మూడో ప్రశ్న చూస్తా ఉన్నాం. ఇక్కడ భారత పౌరుల యొక్క ప్రాథమిక విధులు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటున్నాడు. ఇక్కడ మనకి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం అనేది జరిగింది. ప్రాథమిక విధులని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినారు అంటున్నాడు ఇక్కడ మనకి. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా? 46వ రాజ్యాంగ సవరణ, 42వ రాజ్యాంగ సవరణ, ఇవి స్వతహాగా రాజ్యాంగంలో ఉన్నాయి. ఒక సుప్రీంకోర్టు తీర్పు ద్వారా చేర్చినారంటున్నాడు. ఒక సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వీటిని చేర్చడము అనేటటువంటిది జరిగిందట. మరి ఇక్కడ ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినారంటే 1976వ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వాటిని చేర్చడం అనేది జరిగింది.
ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినారు మనకి ఇక్కడ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినారు. మరి ఎగ్జామ్లో మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే ఏ కమిటీ సూచనల మేరకు చేర్చినారు అంటాడు. ఏ కమిటీ సూచనల మేరకు చేర్చినారు ఇక్కడ దీన్ని వీటినంటే స్వరణ్ సింగ్ కమిటీ సూచనల మేరకు చేర్చడం అనేది జరిగింది. మరి వీటిని ఏ రోజు నుంచి అమలు పరచడం అనేది జరిగింది అని అంటాడు. 1977వ సంవత్సరము. ఎప్పుడు మనకి డేట్ అడుగుతాడు, జనవరి 3వ తారీఖు నుంచి అమలు పరచడం అనేది జరుగుతుంది. అంటే ప్రాథమిక విధుల దినోత్సవాన్ని జరుపుకునేటటువంటి రోజు ఏది అని అంటే జనవరి 3వ తారీఖు. ఇది కూడా కొద్దిగా మనకి బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండాలి. ఇక మనకి డైరెక్ట్గా ప్రశ్నకు సంబంధించి డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వాటిని చేర్చడం అనేది జరిగింది. కాబట్టి మూడో దానికి ఆన్సర్ ఏంది ఇక్కడ బి అనేటటువంటిది సరి అయినటువంటి సమాధానం. 4వ క్వశ్చన్ చూస్తా ఉన్నాం ఇక్కడ. ఈ క్రింది వాటిలో దీనిని అంటే ఒక అంశాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగానికి హృదయము మరియు ఆత్మ అని వర్ణించాడు అంటున్నాడు. ఈ క్రింది వాటిలో దేనినన్నా ఒకటే. దేనిని ఏ విధంగానంట రాజ్యాంగానికి హృదయము మరియు ఆత్మలాగా వర్ణించాడు. ఎవరు మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటున్నాడు. సమానత్వపు హక్కును వర్ణించినడా, పీడనాన్ని నిరోధించే హక్కును వర్ణించినడా, లేకపోతే రాజ్యాంగ పరిహారపు హక్కును వర్ణించినడా, ఇక్కడ మత స్వేచ్ఛ గురించి వర్ణించడం అనేది జరిగిందా అంటున్నాడు. ఇక్కడ మనకి దేన్ని వర్ణించడం జరిగిందంటే ఇక్కడ రాజ్యాంగ పరిహారపు హక్కు అనేది ఏదైతే ఉందో, రాజ్యాంగ పరిహారపు హక్కు ఏ ఆర్టికల్ ప్రకారం ఉంది ఇక్కడ మనకి 32వ ఆర్టికల్ ప్రకారం అనేది ఉంది. ఈ 32వ ఆర్టికల్ దగ్గర ఉన్నటువంటి రాజ్యాంగ పరిహారపు హక్కుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగానికి హృదయము మరియు మన భారత రాజ్యాంగానికి ఆత్మ అని వర్ణించడం జరిగింది. కాబట్టి 4వ దానికి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి సి అనేటటువంటిది సరి అయినటువంటి సమాధానం. 5వ క్వశ్చన్ చూస్తున్నాం ఇక్కడ. భారత రాజ్యాంగంలో హేబియస్ కార్పస్ రిట్ జారీ చేసే అధికారాన్ని దీనికి ఇచ్చారు అంటున్నాడు. ఇక్కడ మనకి హేబియస్ కార్పస్ వీటన్ని మనం ఏమంటాం, వీటన్నిటిని మనము రిట్స్ అంటాం. మనకి ఏమంటాం వీటిని మనము రిట్స్ అంటాం. ఈ రిట్స్ ని ఏ దేశం నుంచి తీసుకున్నాం, మనము ఇంగ్లాండ్ దేశంలో నుంచి తీసుకున్నాం రిట్స్ ని. ఈ రిట్స్ దేనికోసం పనిచేస్తా ఉంటేనంటే ఫండమెంటల్ రైట్స్ ని కాపాడడం కోసము పని చేయడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ హేబియస్ కార్పస్ రిట్ ని జారీ చేసే అధికారాన్ని దేనికి ఇచ్చారు కింది వాటిలో సుప్రీంకోర్టుకి ఇచ్చినారా, హైకోర్టుకి ఇచ్చినారా, పై రెండింటికి ఇచ్చినారా, దేనికి వేయలేదంటే మరి సుప్రీంకోర్టుకి హైకోర్టుకి రెండింటికి కూడా ఇవ్వడం అనేది జరిగింది అనమాట. సుప్రీంకోర్టు హైకోర్టు రెండు కూడా రిట్స్ ని జారీ చేస్తూ ఉంటాయి. ఎన్ని రకాల రిట్స్ ఉంటాయి మనకి? 5 రకాల రిట్స్ ఉంటాయి. హేబియస్ కార్పస్, మాండమస్, సెర్షియరీ, కోవారెంట్, ప్రొహిబిషన్ అనేటువంటి రిట్స్ అన్నమాట. అందులో హేబియస్ కార్పస్ అనే రిట్ ఏదైతే ఉంటుందో దీన్ని జారీ చేసే అధికారం భారత రాజ్యాంగం ఎవరెవరికి ఇచ్చింది? సుప్రీంకోర్టుకు మరియు హైకోర్టుకి ఇచ్చింది. మరి సుప్రీంకోర్టుకి హైకోర్టుకి ఏ ఆర్టికల్ల ప్రకారం ఇచ్చింది అని అంటాడు. ఈ సుప్రీంకోర్టు అనేటటువంటిది రిట్స్ ని జారీ చేసే అధికారం ఏ ఆర్టికల్ ప్రకారం జారీ చేస్తుంది? 32వ ఆర్టికల్ ప్రకారము సుప్రీంకోర్టు అనేది జారీ చేస్తూ ఉంటుంది. సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారం జారీ చేస్తాడంట? 32వ ఆర్టికల్ ప్రకారం. హైకోర్టు రిట్స్ ని జారీ చేసే అధికారం ఏ ఆర్టికల్ ప్రకారం ఉందంట? 226వ ఆర్టికల్ ప్రకారం ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ రిట్స్ ని జారీ చేసే అధికారం హేబియస్ కార్పస్ అయినా ఇతర రిట్స్ అయినా జారీ చేసే అధికారం ఎవరెవరికి ఉంటుంది? సుప్రీంకోర్టు మరియు హైకోర్టులకి ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి సి అనేది సరి అయినటువంటి సమాధానం. ఈ క్రింది కమిటీలలో ఏది పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన కమిటీ అంటున్నాడు. ఇక్కడ మనకి ఏ కమిటీ? ఇక్కడ మనకి క్రింది వాటిలో ఏది పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి కమిటీ అంటున్నాడు. ఇక్కడ మనకి బలవంత రాయ్ మనకి బలవంత రాయ్ మెహతా కమిటీ, రాజమన్నార్ కమిటీ, సంతాన్ కమిటీ, తర్వాత జైల్ సింగ్ కమిటీ అంటున్నాడు. ఇక్కడ మనకి ఈ రోజున భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది అని అంటేనే ఆ పంచాయతీరాజ్ వ్యవస్థకు మూలాలను ఇచ్చినటువంటి కమిటీ ఏది? ఇక్కడ మనకి బలవంత రాయ్ మెహతా కమిటీ అన్న విషయం అన్నది మనందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి కమిటీ డైరెక్ట్ గా మనకి ఏం కనిపిస్తుంది? ఇక్కడ బలవంత రాయ్ అంటే పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి విషయాలలో దేనితో సంబంధం కలిగి ఉంది? బలవంత రాయ్ మెహతా కమిటీతో సంబంధం కలిగి ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంది ఇక్కడ? ఏ అనేది సరి అయినటువంటి సమాధానం. 7వ క్వశ్చన్ చూస్తున్నాం ఇక్కడ.
ఈ క్రింది వాటిలో న్యాయ సమీక్ష పరిధిలోనికి రానిది ఏది గుర్తించండి అంటున్నాడు. న్యాయ సమీక్ష పరిధిలోనికి రానిది ఏది అంటున్నాడు. మరి ఈ న్యాయ సమీక్ష అధికారాన్ని మనం ఏ దేశం నుంచి తీసుకున్నాము? న్యాయ సమీక్ష అధికారాన్ని ఏ దేశం నుంచి తీసుకున్నాం మనం అంటే అమెరికా దేశం నుంచి తీసుకున్నాం. ఈ న్యాయ సమీక్ష అధికారం అనేది ఎవరికి ఉంటుంది అంటే సుప్రీంకోర్టుకు ఉంటుంది. అర్థమైందా? మరి ఏంటి న్యాయ సమీక్ష అధికారం అని అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేసినటువంటి శాసనాలు అవి రాజ్యాంగానికి కానీ ప్రజాస్వామ్యానికి కానీ వ్యతిరేకంగా ఉన్నట్లయితే వాటిని కొట్టివేసే అధికారమే న్యాయ సమీక్ష అధికారం. అది న్యాయ సమీక్ష అధికారము పరిధిలోనికి రానటువంటి అంశం ఏది అంటున్నాడు. మరి ఇక్కడ ఏ అంశం అనేది న్యాయ సమీక్ష ఆ పరిధిలోనికి రాదు అని అంటే అంతర్జాతీయ ఒప్పందాలు మరియు సందులకు రాదా, పార్లమెంట్ యొక్క చట్టాలనే అంశం రాదా, రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాలు రావా, రాజ్యాంగం యొక్క సవరణలు అనేటటువంటివి రావా అంటున్నాడు. మరి ఇక్కడ న్యాయ సమీక్ష పరిధిలోనికి రానటువంటి అంశాలు ఏంటంటే అంతర్జాతీయ ఒప్పందాలు మరియు అంతర్జాతీయ దేశాలతో చేసుకున్నటువంటి సందులు ఏవైతే ఉంటాయో వీటిపైన సుప్రీంకోర్టుకి కానీ హైకోర్టుకి కానీ ఏం అధికారం లేదు, న్యాయ సమీక్ష అధికారం అనేటటువంటిది లేదు. కాబట్టి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి ఏ అనేది సరి అయినటువంటి సమాధానం. భారత అగంతుకత నిధి నుండి ఎవరి అనుమతితో ధనాన్ని ఖర్చు చేయవచ్చు అంటున్నాడు. మనకి రాష్ట్ర అగంతుకత నిధి ఉంటుంది, దేశ అగంతుకత నిధి అనేది ఉంటుంది. ఎవరి అనుమతితో ఈ అగంతుకత నిధిలో నుంచి డబ్బులు అనేటటువంటివి ఖర్చు చేయవచ్చు అంటున్నాడు. మరి రాష్ట్రపతి గారి అనుమతి, పార్లమెంట్ అనుమత, ఆర్థిక శాఖ మంత్రి అనుమత, లోక్సభ స్పీకరా? చాలా మంది ఏం పెట్టే అవకాశం అనేది ఉంటుంది, ఇక్కడ ఆర్థిక శాఖ మంత్రి అనుమతి అని పెట్టే అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే ఈ ద్రవ్యానికి సంబంధించినటువంటి బిల్లులు ఏవైతే ఉంటాయో ఆ బిల్లులని లోక్సభలోనే ప్రవేశపెడతారు కాబట్టి వాటికి అనుమతి ఇచ్చేది స్పీకర్ అనుకుంటారు అందరు. కానీ ఇక్కడ ఈ అగంతుకత నిధి అనేటువంటిది ఎవరి అనుమతితో అందులో ఉన్నటువంటి ధనాన్ని ఖర్చు పెట్టాలి అని అంటే రాష్ట్రపతి గారి యొక్క అనుమతితోనే మాత్రమే ఖర్చు పెట్టాలి. అదే ఒకసారి ప్రశ్న ఏ విధంగా వచ్చిందంటే ఈ నిధి ఏదైతే ఉంటుందో ఈ అకౌంట్ లో ఎన్ని డబ్బులు ఉంటాయి అన్నాడు. ఎన్ని డబ్బులు ఉంటాయంటే 500 కోట్లు. ఎన్ని కోట్లు ఉంటాయో మన ఇక్కడ 500 కోట్ల రూపాయలు ఉంటాయి అన్నమాట. సరే ఏదైనా ఎవరు అనుమతి అన్నాడు ఇక్కడ మనకి, ఎవరు అనుమతి అన్నాడు, ఎవరి అనుమతితో ఖర్చు పెట్టాలంటే రాష్ట్రపతి గారి యొక్క అనుమతితో ఖర్చు పెట్టాల్సిందే. కాబట్టి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి ఏ అనేది సరైనటువంటి సమాధానం. 9వ క్వశ్చన్ 1940లో తొలి భాగంలో ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరన్నాడు. తొలి భాగంలో ద్విజాతి సిద్ధాంతాన్ని ఎవరిక్కడ మనకి జవహర్ లాల్ నెహ్రూ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, మహమ్మద్ అలీ జిన్నా, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అన్నాడు. ఎవరు ఈ ద్విజాతి సిద్ధాంతాన్ని తీసుకొచ్చినారంటే మనకి హిస్టరీలో ఉంటుంది అంతా మనకి. ఇది ఎవరు తీసుకొచ్చినారు ఇక్కడ మనకి మహమ్మద్ అలీ జిన్నా. ఈ ద్విజాతి సిద్ధాంతం వల్లనే ఏం జరిగింది మనకి ఇక్కడ 1947వ సంవత్సరంలో మన భారతదేశం అనేది ఏ దేశం మనకి భారతదేశం. మన భారతదేశం అనేటువంటిది ఏమైంది 2 ముక్కలుగా విడిపోయింది. ఒకటేమో పాకిస్తాన్ దేశంగా, ఒకటేమో ఇండియా దేశంగా. కాబట్టి ద్విజాతి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి దాన్ని బాగా బలపరిచినటువంటి వ్యక్తులలో ఎవరున్నారంటే మహమ్మద్ అలీ జిన్నా గారు ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఆన్సర్ ఏమైతుంది ఇక్కడ మనకి సి అనేది సరి అయినటువంటి సమాధానం అవుతుంది. 10వ క్వశ్చన్ భారతదేశ రాజ్యాంగ అసెంబ్లీలో పార్సీ కమ్యూనిటీ నుండి ప్రాతినిధ్యం వహించింది ఎవరంటున్నాడు. అంటే మనకి ఇక్కడ రాజ్యాంగ పరిషత్ అనేది ఉంది కదా, మనకి గుర్తుంచుకోండి. మనకి రాజ్యాంగ పరిషత్, ఈ రాజ్యాంగ పరిషత్తుని ఎప్పుడు ఏర్పాటు చేసినారు 1946వ సంవత్సరం. ఎప్పుడంటే మనకి జూన్ మరియు జూలై మంత్లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అప్పుడు వివిధ రకాల వర్గాల నుంచి వివిధ రకాల వ్యక్తులు ఏమైనా అక్కడ ప్రాతినిధ్యం వహించడం అనేది జరిగింది. అందులో మనకి ఏమడుగుతున్నాడు ఇక్కడ మనకి పార్సీ కమ్యూనిటీ నుండి రాజ్యాంగ పరిషత్తుకు ప్రాతినిధ్యము వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటున్నాడు. మరి మనకి హెచ్సి మోదీ గారా, మసాని గారా, జహాంగీర్ బాబా గారా, ఎవరు కాదా అంటున్నాడు. చాలా సందర్భాలలో ఎవరో ఒకరి గురించి ఖచ్చితంగా మనకి ప్రశ్న రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏ టాపిక్ పైన ఖచ్చితంగా పట్టు సాధించాల్సిందే, రాజ్యాంగ
పరిషత్ అనే టాపిక్ ఏదైతే ఉందో ఈ రాజ్యాంగ పరిషత్తులో నుంచి ఖచ్చితంగా ప్రశ్న వస్తుందన్నమా. కాబట్టి మీరు ఏం చేయాలా, అన్ని అంశాలు గుర్తుంచుకోవాలా. మరి ఇక్కడ రాజ్యాంగ అసెంబ్లీలో పార్సీ కమ్యూనిటీ నుండి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి హెచ్సి మోదీ గారు మనకి ప్రాతినిధ్యం వహించడం అనేది జరిగింది. కాబట్టి ఆన్సర్ ఏమైతుంది ఇక్కడ మనకి పదోదానికి ఏ అనేటటువంటిది సరి అయినటువంటి సమాధానం అవుతుంది. 11వ ప్రశ్న చూస్తా ఉన్నాం. ఇక్కడ ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ చట్టము నిర్ణయించిన ప్రకారము 6 నుండి 14 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి పిల్లలకు ఉచితమైనటువంటి నిర్బంధన విద్యను అందించాలని తెలిపేటటువంటి ఆర్టికల్ ఏదంటున్నాడు. అంటే మనకి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారము ఉచితమైనటువంటి నిర్బంధ విద్యను అందించాలంటున్నాడు. ఇక్కడ మనకి 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు. మరి ఇక్కడ మనకి 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు ఉచితమైనటువంటి నిర్బంధ విద్య అనేటటువంటిది అందించాలని తెలుపుతున్నటువంటి ఆర్టికల్ ఇక్కడ మనకి ఏది అన్నటువంటి విషయాన్ని ఒకవేళ గమనించినట్లయితే మనకి 21A అనేది ఇది ఎందులో భాగంగా ఉంది, మనకి ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ లో భాగంగా ఉండడం అనేది జరిగిందనమాట. ఇది ఒకవేళ ఇది ప్రాథమిక హక్కులలో భాగంగా అడిగిండు కాబట్టి ఇది ఓకే. ఒకవేళ ప్రాథమిక విధులలో భాగంగా ఫండమెంటల్ డ్యూటీస్ లో భాగంగా అడిగిండు అనుకోండి. ఒకవేళ ఫండమెంటల్ డ్యూటీస్ లో భాగంగా అడిగితే మనకు 11వ ప్రాథమిక విధి అనేది ఏదైతే ఉందో అది కూడా ఇదే విషయాన్ని తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. ఎగ్జాంపుల్ ఏ విధంగా అడిగిందంటే ఈ 11వ ప్రాథమిక విధి ఏదైతే ఉందో దాన్ని ఏ రోజు నుంచి అమలులోకి తీసుకొచ్చామన్నాడు. అంటే ఏ రోజు నుంచి అమలులోకి తీసుకొచ్చాము అని అన్నారు. అంటే ఏ రోజు నుంచి అమలు అయిందనంటే 2002 సంవత్సరంలో డిసెంబరు 12వ తారీఖు నుంచి అది అమలు కావడం అనేది జరిగింది. అంటే ఒక టాపిక్ని అడిగినప్పుడు ఏ అంశంలో భాగంగా అడుగుతున్నాడు అన్నదాన్ని గురించి కూడా ఖచ్చితంగా మనం గమనించాల్సిందే. ఇప్పుడు ప్రాథమిక హక్కులలో భాగంగా అడిగిండు కాబట్టి ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ మనకి 21A అనేది సరైనటువంటి ఆన్సర్ అవుతా ఉంది. 12వ క్వశ్చన్ ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. విద్య ఒక శాసన అంశంగా ఈ జాబితాలో కలదు. అర్థమైందమ్మా? విద్య అనేది ఒక శాసన అంశంగా ఈ జాబితాలో కలదు. ఈ జాబితా అంటే కింద పేర్కొనబడినటువంటి జాబితాలో లేక ఏ జాబితాలో అన్నటువంటి అంశమైనా సరే మనకి ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. అంటే విద్య అనేటువంటిది ఏ జాబితాలో ఉంది? మనకి ఎన్ని రకాల జాబితాలు ఉన్నాయి? మనకి 3 రకాల జాబితాలు ఉన్నాయి. ఈ జాబితాల గురించి ఎక్కడ రాయబడ్డది, ఏ షెడ్యూల్లో ఉందంటే 7వ షెడ్యూల్లో ఉన్నాయి. అర్థమైందా? మనకి ఈ 7వ షెడ్యూల్లో ఎన్ని జాబితాలు ఉన్నాయి మనకంటే 3 జాబితాలు ఉన్నాయి. అవేంటంటి మనకి ఇక్కడ కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అంటున్నారు. ఇక్కడ మనకి ఇక్కడ అవశిష్ట జాబితా అంటారు. ఇక్కడ మనకి అవశిష్ట జాబితా. దీని జాబితా అనొద్దు, అవశిష్ట అంశం అనాలి. యాక్చువల్గా అవశిష్ట అంశం అనాలి కానీ బుక్లో మనకి జాబితాని ఇచ్చిండు. మరి విద్య అనేటువంటిది ఎందులో భాగంగా ఉంది అంటే మనకి రాష్ట్ర జాబితా అనుకుంటారు చాలా మంది, ఇక్కడ మనకి కేంద్ర జాబితా అనుకుంటారు. ఇక్కడ విద్య అనేది ఏ జాబితాలో ఉంది? మనకి ఇక్కడ ఉమ్మడి జాబితాలో భాగంగా కొనసాగడం అనేది జరుగుతా ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమైతుంది మనకి ఇక్కడ ఏ అనేది సరి అయినటువంటి సమాధానం అవుతుంది. దేశ పరిపాలనకు సంబంధించి భారత రాజ్యాంగంలో ఈ క్రింది వాటిలో ఏది ప్రాథమికమైనది అంటున్నాడు. ఇక్కడ మనకి ఏది ప్రాథమికమైనది అంటే దేశం యొక్క పరిపాలనకు సంబంధించి రాజ్యాంగంలో ఏ అంశము అనేటటువంటిది చాలా చాలా ప్రాథమికమైనది అంటున్నాడు. ఇక్కడ మనకి ప్రాథమిక విధులు అనేటువంటి ప్రాథమికమైనవా, ఆదేశిక సూత్రాలు ప్రాథమికమైనవా, ప్రాథమిక హక్కులు మరియు ప్రాథమిక విధులు ప్రాథమికమైనవా, ప్రాథమిక హక్కులు మాత్రమే ప్రాథమికమైనవా అంటున్నాడు. ఇక్కడ మనకి దేశ పరిపాలన అనే అంశాన్ని ఇక్కడ మెన్షన్ చేసిండు. ఇక్కడ మనకి ఈ దేశ పరిపాలన విధానం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ పరిపాలన విధానంలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము పాటించాల్సినటువంటి కంపల్సరీ అంశాలు ఏంటి అనంటే ఆదేశిక సూత్రాలు. ఈ దేశ పరిపాలన విధానంలో అంటే కేంద్ర పరిపాలన విధానంలోనైనా సరే, రాష్ట్ర పరిపాలన విధానంలోనైనా సరే ప్రాథమికమైనటువంటి అంశాలు ఏంటినంటే ఇవేంటి మనకి ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలు ఏ భాగంలో ఉన్నాయి? మరి 4వ భాగంలో ఉన్నాయి. ఎక్కడి నుంచి ఉన్నాయి? మనకి 36 నుంచి 51వ ఆర్టికల్ వరకు ఉన్నాయి. ఈ అంశాలు చాలా ప్రాముఖ్యమైనవి అన్నమాట. కాబట్టి ఆన్సర్ ఏంది మనకి ఇక్కడ బి అనేది సరి అయినటువంటి సమాధానం. 14వ క్వశ్చన్ చూస్తున్నాం.
సుప్రీంకోర్టుకు గల కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించే అధికారము దీనిలో భాగము అంటున్నాడు. అంటే సుప్రీంకోర్టు ఏంటి మనకి ఏం చేస్తుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కదమ్మా, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్యలో వచ్చేటటువంటి వివాదాలు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కరిస్తుంది, సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది. మరి సుప్రీంకోర్టుకి చాలా రకాల అధికారాలు ఉంటాయి. ఆ అధికారాలలో ఏ అధికారములో భాగంగా ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరిస్తుంది అని ఇక్కడ మనకు అడుగుతా ఉన్నాడు. ఏ అధికారంలో భాగంగా మనకి ప్రాథమిక అధికారాల పరిధి, వీటినే ఒరిజినల్ అధికారాలు అంటారు. అప్పిలేట్ విచారణ అధికార పరిధి, రిట్టు అధికార పరిధి, సలహా రూపక అధికార పరిధి. సలహా రూపక అధికార పరిధి అంటే ఏంటి, ఇక్కడ మనకి 143వ ఆర్టికల్ ప్రకారం ఇక్కడ రాష్ట్రపతి గారికి సలహాలు ఇస్తుంది. రిట్ అధికార పరిధి అంటే ఇక్కడ మనకి ప్రాథమిక హక్కులకు సంబంధించింది అనమాట. మనకి అడుగుతుంది ఏంది, ఇక్కడ మనకి పరిపాలన విధానానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఇది అప్పిలేట్ అధికారం అంటే ఏంది, కింది కోర్టులు పై కోర్టుకు అప్లై చేసుకున్నా, మనుషులు అప్లై చేసుకున్నా వాటిని విచారిస్తుంది. ఇక్కడ పరిపాలన విధానంలో భాగంగా ఏం కనిపిస్తుంది మనకంటే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే ప్రాథమిక అధికార పరిధిలో భాగంగా, అంటే వాటిని మనము ఒరిజినల్ అధికారాల పరిధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో ఏమైనా సరే వివాదాలు వచ్చినట్లయితే ఆ వివాదాలను పరిష్కరిస్తుంది సుప్రీంకోర్టు. మనకి ఎవరు పరిష్కరిస్తారో అన్నది ముఖ్యమే, పరిష్కరించడం కూడా ఏ అధికారంలో భాగంగా పరిష్కరిస్తుంది అన్నది కూడా చాలా మనకి ముఖ్యమే. కాబట్టి 14వ దానికి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి ఏ అనేది సరి అయినటువంటి సమాధానం. 15వ క్వశ్చన్ చూస్తున్నాం. లోక్సభలో వార్షిక బడ్జెట్ నెగ్గని పక్షంలో అంటున్నాడు ఇక్కడ మనకి. ఆ లోక్సభలో వార్షిక బడ్జెట్ ని ప్రవేశపెడతారంట. ఆ వార్షిక బడ్జెట్ ఒకవేళ నెగ్గని పక్షంలో అంటే గెలవని పక్షంలో ఒకవేళ ఓడిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బడ్జెట్ ను సవరించి మరలా ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది అంటున్నాడు. సలహా కోసం బడ్జెట్ ని రాజ్యసభకు పంపడం అనేది జరుగుతూ ఉంటున్నాడు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి రాజీనామా చేస్తారు అంటున్నాడు. ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి రాజీనామాలు సమర్పిస్తారు అంటున్నాడు ఇక్కడ మనకి. ఒకవేళ వార్షిక బడ్జెట్ అనేది నెగ్గలేదు అనుకోండి, ఖచ్చితంగా ఎవరు రాజీనామా చేయాల్సిందే, ప్రధానమంత్రితో కూడినటువంటి మంత్రి మండలి రాజీనామా చేయాల్సిందే. కాబట్టి 15వ దానికి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి డి అనేది సరి అయినటువంటి సమాధానం. 16వ క్వశ్చన్. సామాజిక హక్కులలో అంతర్భాగము కానివి ఏవి అన్నాడు ఇక్కడ మనకి. సామాజిక హక్కులలో అంతర్భాగము కానివి అంటున్నాడు ఇక్కడ మనకి. సామాజిక హక్కులలో భాగం కానివ్వండి, బాలల హక్కులు సామాజిక హక్కులలో భాగం కావా, ఆదివాసీ హక్కులు సామాజిక హక్కులలో భాగం కావా, మహిళల హక్కులు సామాజిక హక్కులలో భాగం కావంటే బాలల హక్కులు సామాజిక హక్కులలో భాగమే, ఆదివాసీ హక్కులు అనేటటువంటివి కూడా సామాజిక హక్కులలో భాగమే, మహిళల హక్కులు అనేటటువంటివి కూడా సామాజిక హక్కులలో భాగమే. ఇక్కడ సామాజిక హక్కులలో అంతర్భాగము కానివి ఏంది అని అంటే రాజకీయ విభాగ సంరక్షణ హక్కులు అనేటటువంటివి ఎందులో భాగము కాదు, రాజకీయ హక్కులలో భాగము కాదు. కాబట్టి ఆన్సర్ ఏంది ఇక్కడ మనకి ఏవి భాగం కాదనంటే డి దగ్గర పేర్కొనబడినటువంటి అంశాలు భాగము కావు. ఇవి మనకు 2017 సంవత్సరంలో మనకి ఈ పరీక్షలో అడిగినటువంటి ప్రశ్నలు మరియు సమాధానాలు. దాదాపుగా 16 ప్రశ్నలు అడగడం జరిగిందనంటే మన పాలిటీకి చాలా ఎంత వెయిటేజ్ ఉందనేటువంటి విషయాన్ని మీరు గమనించాల్సిందే. ఎక్కువ సార్లు క్లాసెస్ వినండి, సొంతంగా నోట్స్ తయారు చేసుకోండి, మంచి చదవండి, ఉద్యోగాన్ని సంపాదించండి. ఆల్ ది బెస్ట్.